విజయవాడ నుంచి వచ్చానండి. కళ్యాణ్ నా పేరు. ప్రతి సంవత్సరం వస్తాను వార్షికోత్సవం బాబా గారిని. చాలా విశేషం అండి. దక్షిణ షిరిడి ఈ దేవాలయం. వచ్చి ఇక్కడ కనుక దండం పెట్టుకుంటే కోరిన కోరికలు తీరుతాయి. ధూని ఉంది బాబా గారి గుడి, చాలా ఫేమస్. ఇక్కడ జనం చూడండి ఎంతమంది వస్తారో. ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా గొప్పగా జరిగిందని చెప్తున్నారు. విశేషంగా చేస్తున్నారు ఈసారి. పాత్ర నాగభూషణం గారు, మీ అకౌంటెంట్ని తెలుసు సార్, బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. విజయవాడ నుంచి వచ్చానండి. భక్తులకు ఎలాంటి సౌకర్యం కల్పిస్తున్నారు మీకు గుళ్ళో? చాలా బాగుందండి. అన్నప్రసాదం కానీ, వాటర్ కానీ, అన్ని సౌకర్యాలు చాలా బాగా చేశారు ఈ సంవత్సరం. మీరు చూస్తున్నారుగా, మీడియా చూపించండి. చాలా బాగా చేశారు ఈ సంవత్సరం. చాలా దేవుని దర్శనం అయితే షిరిడి సాయిబాబా దర్శించుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు అని నిజమేనా? అంటే ఫీలింగ్ వస్తుంది, అక్కడికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. మనస్ఫూర్తి బాబాని దండం పెట్టుకొని అక్కడ ఫీలింగ్ అయితే వస్తుంది. ఆధ్యాత్మికంగా చాలా చాలా బాగుంటుంది క్షేత్రం. అంటే ప్రతి సంవత్సరం వస్తాం అంటున్నారు కదా, తిరణాల టైప్గా తిరణాల టైప్గా జరుగుతుంది అంటున్నారు, అది నిజమేనా? ప్రతి సంవత్సరం జరుగుతుందండి. కోరిన కోరికరు కోరితే జనాలే వస్తారండి. ఇప్పుడు వస్తారు చూడండి ఎంతమంది వస్తారు. జరుగుతున్నాయి కాబట్టే కదా వస్తారు. చాలా బాగుంటుంది ఆధ్యాత్మిక క్షేత్రం ఇది. అన్నదాన కార్యక్రమాలు ఎలా జరుగుతాయండి? చాలా బాగా జరుగుతుంది. కొన్ని వేల మందికి చేస్తున్నారు, చూపించండి. చాలా బాగా జరుగుతుంది. చేసిన దగ్గర నుంచి నామం చేస్తానే ఉండవు. 2006 శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి నామం చేస్తానే ఉండవు. ఏ ఊరు అమ్మగారు మీది? ఈ ఊరే, వడ్లపూడే మాది. బాగా చేస్తారండి ఇక్కడ. భజన చేస్తాం మేము, 16 మంది మేము. ఇన్నేళ్ళ బట్టి చేస్తానే ఉండము. ఆ సాయి దయ వల్ల మాకు అందరికీ బాగానే ఉంది. అంటే ఇక్కడ దర్శించుకుంటే సాయిబాబాని, షిరిడి సాయిబాబా దర్శనం అందినట్టుగా. అవును, ఇక్కడ దర్శనం చేసుకుంటే షిరిడీలో దర్శనం చేసుకున్నంత ఫలితం ఉంటుంది, బాగుంటుంది. మరి ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? బాగా అన్ని సౌకర్యాలు ఉంటాయండి. ప్రతి గురువారం భోజనాలు ఉంటాయి, నామం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నదాన కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? 4 హారతలు జరుగుతాయి, అన్నదానం జరుగుద్ది, అన్నీ జరుగుతూనే ఉంటాయి బాగానే. బాబా వారంటే అంత అభిమానం మాకు. సంవత్సరం వస్తాం వార్చుకోవచ్చు. షిరిడి సాయిబాబాని దర్శించుకున్నట్టే. షిరిడి వెళ్ళలేకపోతున్నాం, పెద్దట్ల పూటి రాగలుగుతున్నాం. అది మెయిన్. అది అంతా పాతూరు నాగపట్నం దయ. ఆయన చల్లగా ఉండాలి ఎప్పుడు. ఓకే, మాట్లాడాక ఫస్ట్ రావటం అండి. దప్పలపూడే ఇంటి దగ్గర అండి. బాగానే మా పిల్లల ఆరోగ్యాలన్నీ బాగుండి, పంటలు బాగుంటే మళ్ళీ వచ్చేయడు. బాగానే జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాను నేను. అన్ని ఆరోగ్యం, మా పిల్లల ఆరోగ్యాలు. ఈ సంవత్సరం ఫస్ట్ నేను అబ్బాయి తీసుకొచ్చాడు. అబ్బాయి బాగా జరిగింది కూడా. ఓకే, మంగళగిరి నుంచి అండి. వస్తాం. బాగానే జరిగింది. చెనకాకాని బ్రహ్మాండంగా జరిగింది. తిరణాల చూడాలంటే బాబా గారి తిరణాల పెద్దడ్ల పొడి ఇక్కడ చూస్తామే ఫస్ట్ టైం. మేము విజయవాడ నుండి వచ్చాము. ఎక్కడ ఏ బాబా దగ్గర ఇలాగ తిరణాల లాగా జరగల. ఇది ఇట్లాగా ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తారు అంతే, 2వ సంవత్సరం వచ్చాను. బాగా జరిగిద్దండి. బాగా జరుగుతుంది. ఎలా అయిందండి దర్శనం? బాగుంది, ఫ్రీగా ఉంది, బాగుంది. ఇంకా రాను ఇంకా జనం పెరుగుతూ ఉంటారు, బాగుంది. అన్నదాన కార్యక్రమాలు మరి చేసి వెళ్తున్నారు? చేయలేదు, చేస్తాం, అది కూడా బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము 8 మంది వచ్చాం, ఆత్మకూరు నుంచి. దర్శనం బాగుందండి. బాగానే అయింది. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం.